హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఏదైతే మనకు 2025లో నోటిఫికేషన్ రాబోతుందో దాంట్లో అయితే ప్రతి ఒక్కరు క్వాలిఫై ఏ విధంగా అవ్వాలి దాని గురించి అయితే ఇప్పుడైతే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే మీరైతే క్వాలిఫై అవుతారు, అలాగే మీరు ఆ మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు ఏ సబ్జెక్ట్స్ అవుతే మీరైతే ఈజీగా గెట్టిన్ అవుతారు, అలాగే ఓబీసీ వారికి కూడా మీరు ఏ సబ్జెక్ట్స్ అవుతే మీకైతే ఈజీగా 70 మార్క్స్ అయితే వస్తాయి. ఇలాగే మరి ఓసీ వారికి కూడా మీరైతే ఏ సబ్జెక్ట్స్ అవుతే మీకైతే ఈజీగా 80 మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు. ఇలా అన్ని వివరాలు అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ మరియు పీడిఎఫ్స్ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, మీరైతే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మనం అయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా ఎవరైతే కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మీకైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు వచ్చేసి దీనికి టైమింగ్ వచ్చేసి మీకు 3 అవర్స్ అయితే టైమింగ్ అయితే ఇస్తారు. ఈ 3 అవర్స్లో మీరైతే 200 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు దీంట్లో క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే నెక్స్ట్ ఈవెంట్స్ అయితే మీకైతే వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో అందరు దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళైతే ఈవెంట్స్కి అయితే అడ్మిట్ కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 60 మార్క్స్ అయితే వాళ్ళైతే స్కోర్ చేసి ఉండాలి, అప్పుడే వాళ్ళైతే నెక్స్ట్ ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ అన్నట్టు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 70 మార్క్స్ అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే 70 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 80 మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. ఎవరైతే 80 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వాళ్ళైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబుల్, అంటే నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళకైతే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఈవెంట్ స్టేజ్ దాకా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. చాలామంది ప్రిలిమ్స్లోనే ఫిల్టర్ అయిపోతారు, ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ కట్ అవుతాయి, అదైతే ఇప్పుడైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకైతే టైం డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్ అయితే వాళ్ళు అయితే ఇస్తారు. ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మనకు 4 క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్స్ అయినట్టయితే 1 మార్క్ అయితే మీకైతే నెగిటివ్లో పోవడం అయితే జరుగుతుంది. ఫర్ 4 రాంగ్ క్వశ్చన్స్ 1 మార్క్ విల్ బీ టేకెన్ యాజ్ నెగిటివ్, అంటే మీకైతే ఒక 4 నెగిటివ్ క్వశ్చన్స్ పెట్టినట్టయితే మీకైతే 1 రైట్ ఆన్సర్ అయితే మీకైతే కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అందరూ ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఏదైతే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుందో అవే మీరైతే అటెంప్ట్ అయితే చేయాలి. మీరు ఏ సబ్జెక్ట్ నుంచి మీరైతే అటెంప్ట్ చేస్తే మీకైతే క్వాలిఫై అవుతారో నేనైతే ఇప్పుడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ముందుగా స్కోరింగ్ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే మీకైతే ఇంగ్లీష్ నుంచి అయితే మీరైతే ఎక్కువ స్కోర్ అయితే చేయడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. మీకు వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్లో మీకు వచ్చేసి ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ నుంచి అయితే 25 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాని నుంచి అయితే మీకైతే 25 మార్క్స్ అయితే వస్తాయి. ఇక మీరు చూసుకున్నట్టయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 25 మార్క్స్ మరియు రీజనింగ్ నుంచి 25 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్ అయితే దాని నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మీరు చూసుకున్నట్టయితే ఈజీ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే ఇండియన్ హిస్టరీ నుంచి అయితే మీకైతే 20+ మార్క్స్ అయితే వస్తాయి. మీకైతే దీంట్లో బేసిక్స్ మాత్రమే అడుగుతారు, మరి డెప్త్గా ఏం అడగరు. సో అందరూ అయితే ఈ 4 సబ్జెక్ట్స్ అయితే క్లియర్గా చదువుకోండి మీరు, అప్పుడే మీకైతే ప్రిలిమ్స్లో అయితే ఈజీగా క్వాలిఫై అయితే అవుతారు. మీకు ఇక్కడ ఇవన్నీ చూసుకున్నట్టయితే మీకు ఇవన్నీ ఈజీ సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అయినట్టయితే మీరు దీని నుంచే ఈజీగా క్వాలిఫై అవ్వడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. మరియు దీంట్లో మీరైతే రాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉండదు. అర్థమెటిక్ మీరు చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా ఆన్సర్ వచ్చినట్టయితే మీరైతే అటెంప్ట్ చేస్తారు. ఇక ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్టయితే మీకైతే హిస్టరీ ఎప్పుడు మారదు, ఒకే విధంగా ఎప్పుడు ఉంటుంది. మీరు ఒక 2-3 టైమ్స్ చదువుకున్నట్టయితే మీరైతే ఈజీగా దీంట్లో మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు. ఇక ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే మీకైతే గ్రామర్ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అందరూ గ్రామర్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా, నెక్స్ట్ అయితే ఇప్పుడు మీకు 200 వచ్చేసి అన్ని కేటగిరీస్కి హైయెస్ట్ మార్క్స్ ఎంత, మీకైతే 80 మార్క్స్ అయితే మీరైతే ప్రతి కేటగిరీలో ఉన్న వారైతే క్వాలిఫై అయినట్టు. సో మీరు ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి మీకైతే 100 మార్క్స్ అయితే కవర్ అవుతాయి. మీరు ఈ 4 సబ్జెక్ట్స్ క్లియర్గా చదువుకున్నట్టయితే మీరైతే ఈజీగా అయితే ప్రిలిమ్స్లో అయితే అయితే అవుతారు. సో మీరు అందరూ క్వాలిఫై అవ్వాలనుకుంటే ముందైతే ఈ 4 సబ్జెక్ట్స్ అయితే కరెక్ట్గా చదువుకోండి, ఆ తర్వాత వేరే సబ్జెక్ట్స్ మీద అయితే మీరైతే ప్రిఫర్ అయితే చేయండి. ముందుగా మీరు ఈ 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసినట్టయితే మీరైతే ఈజీగా అవ్వడానికి అయితే ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది, మీకైతే ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు వాళ్ళు అని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకైతే వచ్చేసి తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చేసి మనకైతే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకైతే దీనికి 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 3 అవర్స్ డ్యూరేషన్ అయితే వాళ్ళైతే ఇస్తారు. మీకైతే వాళ్ళు చూసుకున్నట్టయితే మీకైతే ఓఎంఆర్ షీట్లో మీరైతే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చేసి ఓఎంఆర్ షీట్ అయితే ఇస్తారు, మీరైతే దాంట్లో కరెక్ట్గా మీరైతే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. మీరైతే ముందుగానే ప్రాక్టీస్కి వచ్చేసి మీరు ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరైతే మార్క్ టెస్ట్లు అయితే రాస్తారు కదా, దాంట్లో మీరైతే బబ్లింగ్ షీట్స్ అయితే తెచ్చుకొని మీరైతే ప్రిపేర్ కాండి.
అలా చేసినట్టయితే మీకైతే అక్కడ ఎగ్జామ్లో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరైతే క్లియర్గా అటెండ్ చేయడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఉమెన్ చూసుకున్నట్టయితే 152.5 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం షెడ్యూల్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకైతే హైట్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎవరు వచ్చేసి ఆదిలాబాద్, కొమరంభీం, మసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్టీ వాళ్ళగా వచ్చేసి మెన్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. ఇక ఉమెన్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. ఇక్కడ ఎవరైతే ఈ హైట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే పోలీస్ కానిస్టేబుల్కి మాత్రమే వీళ్ళైతే ఎలిజిబుల్ అన్నట్టు. ఎవరైతే ఇంతకన్నా తక్కువ హైట్ ఉంటారో వాళ్ళైతే పోలీస్ కానిస్టేబుల్కి ఎలిజిబుల్ కాదు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరైతే మీ హైట్ని ఒకసారి చెక్ చేసుకొని మీరైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళైతే అందరైతే లైక్ చేయండి. మీరైతే లైక్ చేసినట్టయితే మన వీడియో వచ్చేసి అందరికైతే ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.